ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం నేరస్తుడివా నేరస్థాపకుడివా. జాగ్రత్తగా వినాలి. నేరస్తుడివా నేరస్థాపకుడివా. దేవుడు అనగానే చాలామందికి అర్థం అవ్వలేదండి. ఇందాక తొలి ప్రసంగంలో మీరు విన్న మాటల్లో కూడా కేవలం దేవుడు అన్న 3 అక్షరాలు పేరు తెలిసింది, లేదా ఆయన్ని పూర్తిగా ఎరగిన వారు ఆయనకి ఎవరో రూపాయలు ఇచ్చారు అవి అర్థమయ్యాయి తప్ప, భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లలు అని తన పిల్లల జీవన శైలి లేదా తన పిల్లలు భూమి మీద ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ ఆశను తీర్చేవారు కనుమరుగవుతున్న కాలం ఇది. నేరస్తుడివా నేరస్థాపకుడివా. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను ఎలా చూడాలనుకున్నాడు? ముఖ్యంగా నమ్మిన తన పిల్లల ఎడల దేవుడికి ఉన్న ఆలోచన ఏంటి? ఈరోజు మీరు వింటారు. నిజంగానండి, దేవుడు కోరుకున్నట్టుగా మనలో ఎంతమంది బ్రతుకుతున్నాము, దేవుడు ఆశను తీర్చడానికి మనలో ఎంతమంది కష్టపడుతున్నాము అన్నది మీరు ఆలోచించుకుంటారు. మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద మనుషులను పుట్టించినప్పుడు మరి చాలా కాలం నుంచి ఆ వచనం చదువుకుంటారు. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో భూమి మీద ఉన్న తన పిల్లల ఎడల ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో 1వ అధ్యాయము 4, 6 వచనాల్లో ఒకసారి చదువుదాం. ఎట్లనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు చదువుతున్నారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, ఇక్కడ నుంచి జాగ్రత్త గమనించండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులు. ఏంటంట పదం అక్కడ? పరిశుద్ధులు నిర్దోషులు. పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, పరిశుద్ధుడుగా మారిపోయినంత మాత్రాన్ని సరిపోదట. ఏంటో చెప్తాను, చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఇది పరిశుద్ధులుగా, నెక్స్ట్ అక్కడ నిర్దోషులుగా, దోషం లేని వారిగా, నేరం లేని వారిగా కనపడాలి. ఏమంటే అప్పుడప్పుడు ఒక వ్యక్తి మీద నేరారోపణ జరుగుతుంది. ఎక్కడో మర్డర్ జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చి ఒక అతను పట్టుకెళ్ళిపోతున్నప్పుడు అతను నిజంగా నేరం చేయకపోతేనంటే అతను ఒక మాట అంటాడండి. ఏమంటాడు చెప్పండి? ఏ పదం వాడతాడు చెప్పండి? అక్కడ నాకు ఏ పాపం తెలియదండి, ఆ నేరం నేను చేయలేదండి, నేను నిర్దోషిని అంటే అర్థం ఏంటి? నేరస్తుడిని కాదు, ఆ మర్డర్ నేను చేయలేదు, నాకు సంబంధమే లేదు, నేను నిర్దోషిని అన్నాడు. అంటే పరలోకంలో నా కన్నతండ్రి కోరిక ఏంటంటే భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఆయన ఎదుట మనుషులు దోషులుగా కనపడకూడదు. ఎలా కనపడాలి? నిర్దోషులుగా కనపడాలి. ఇక్కడ నిర్దోషులుగా కనపడవలసిన మనుషులు దేవుడికి ఘనత, కీర్తి, మహిమ, మీరు తొలి ప్రసంగంలో విన్నట్టుగా ఆయన లక్షణాలు ఈ లోకాలకి చూపించవలసిన మనుషులు. నిజంగా మాట చదివిస్తాను ఇప్పుడు మీకు. ఎంతటి భయంకరమైన సమాజంలో మనం ఉన్నామో ప్రస్తుతం మీకు తెలియదు కాదు. రోజుకు ఒక వార్త చూస్తుంటేనండి నిజంగా మనుషుల మానవ సమాజంలోనే మనం ఉన్నామా అని భయం వేస్తుంది. 4-3 రోజుల నుంచి ఒక న్యూస్ తిరుగుతుంది. మధ్యాహ్నం కాస్త చూశానండి, ఆ వివరాలు పూర్తిగా చూసేలేపు వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. మీకు తెలుస్తుంది, ఎందుకంటే బాగా టీవీ చూస్తారు, నాకు తెలుసు మీరు అందరూ. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసు వాళ్ళు. 2 విద్యార్థులు, ఒక అతను మరొక అబ్బాయి చంపేసి గుండు కోసేసాడట. మీరు చూసుంటారు కదా, వాట్సాప్లో న్యూస్లో తిరిగింది.
ఎందుకయ్యా గుండు కోసేసాడంటే తర్వాత లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే న్యూస్, ఒక ప్రేమ స్టోరీ. వీళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారు. నా లవర్ని నువ్వు ప్రేమిస్తావా అని కోపంతో చంపేసి గుండు తీసేసాడట ఏకంగా. ఎందుకు గుండు తీసాడని ఆలోచించాను నేను. ఎందుకు గుండు తీసాడు చెప్పండి? నా ప్రియురాలను పట్టుకెళ్ళి నీ గుండెలో పెట్టుకుంటావా, నీకు గుండె లేకుండా చేస్తాను అన్నాడు అనమాట. అదే పగ. రోజుకు ఒక వార్త చూస్తుంటే మనుషులు క్రూరులుగా మారిపోతున్నారండి. చంపేసి గుండె బయటికి తీశారట ఒక మనిషి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి రక్తం కారిపోతుంది అనుకోండి, నిజంగా మంచి మనుషులు అయితే రక్తం చూడగానే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? కళ్ళు తిరుగుతుంది, బాధగా అనిపిస్తుంది, చూడలేము, అయ్యో పాపండి అనిపిస్తుంది. వాడెంత కిరాతకుడు అండి. తోటి ఫ్రెండ్ వాడు ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అట వాళ్ళిద్దరు. ఈ ముగ్గురు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే నడిచిందో వీళ్ళ ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అట. అంటే కొన్ని 5-6 సంవత్సరాల ఏమంటే ఫ్రెండ్లుగా వాళ్ళిద్దరు గడిపి చివరికి గుండెను బయటకు లాగేశాడంటే ఎందుకు చేశాడు తెలుసండి తప్పు? వాడు ఎందుకు చేస్తున్నాడు తెలుసండి మనుషులు ఈ నేరాలు? బైబిల్లో మాట చూపిస్తాను మీకు. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 12 నుంచి 14 వరకు మీరు రాసుకోండి. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు నేరాలు చేసి ఎందుకు నేరాలు చేస్తారో, నేరాలు చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు భయపడటం లేదో చూద్దాం. 22వ అధ్యాయం 12వ వచనం ఎహెజ్కేలు గ్రంథం. ఏమండి? నన్ను మరిచిపోయి, ప్రారంభం ఏమన్నాడు? మనుషులు ఎవరిని మర్చిపోయారట? దేవుడిని మర్చిపోయారు. ఏమండి ఇది నిజమా కాదా మీరు చెప్పండి? మనుషులకు దేవుడు జ్ఞాపకం ఉన్నాడా? పోనీ మనుషులు వరకు వద్దు, మీకు జ్ఞాపకం ఉన్నాడా చెప్పండి? అసలు మనకెప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి దేవుడు? ఆదివారం ఉదయం 9 గంటలకి జ్ఞాపకం వస్తాడు. ఎందుకు? చర్చికి వెళ్ళాలి గనక. చర్చికి వెళ్ళొచ్చేసారు, చర్చ్ అయిపోయింది, బైబిల్ సెల్ఫ్లో గీసిరారు, తర్వాత జ్ఞాపకాల్లో ఉంటాడా? మళ్ళా ఏదో ఎక్కడో ప్రార్థననో, గృహకూడికనో, ఎవడ రాత్రి బైబిల్ క్లాస్ అనో, సభనో, ఇలా దేవుడి పేరట ఏదో ఒక కార్యక్రమం మనకి చెవుల్లో పడేంత వరకు మళ్ళా దేవుడు జ్ఞాపకం వస్తాడా? నో. మనిషి నేరం ఎందుకు చేస్తాడు తెలుసండి? మనిషి దేవుడిని మర్చిపోయాడు. ఎవడు మేము మర్చిపోలేదండి, ప్రతి ఆదివారం గుర్తొస్తున్నాడండి అని అనుకుంటారేమో. వారానికి ఒకసారి గుర్తొచ్చి సరిపోద్దా? వారానికి ఒక రోజు గుర్తొచ్చాడు అనుకోండి, సోమవారం గుర్తు రాలేదనుకోండి, సోమవారం అంతా ఏం చేస్తాడు? తప్పులు చేస్తాడు, బూతులు మాట్లాడతాడు, నేరాలు చేస్తాడు. మళ్ళీ ఆదివారం వచ్చి ఏం తెలియని అమాయకుల్లో గుళ్ళు కూర్చుంటాడు. అంతే కదండి ఈరోజు మనిషి. యోసేపు పోతిఫర్ భార్య మీదకి వస్తుంది, పాపానికి ప్రేరేపిస్తుంది. ఎవరి జ్ఞాపకం చేసుకున్నాడు? ఇది పరలోకమందున్న నా దేవుడి దృష్టికి ఇదేమన్నాడు? పాపం. అంటే యోసేపు జ్ఞాపకాలలో ఎప్పుడూ దేవుడు అన్నాడు గనక యోసేపు ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఇక్కడ మనుషులు పాపం చేయడానికి గల కారణం ఏంటంటే మనుషులు దేవుణ్ణి మరిచిపోయారు. అదే చెప్తాడు ఇప్పుడు. చూడండి ఎంత బాగుంటుందో. 22 నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం తీసుకున్నారు. నేను చంపేస్తాను, ఎంత ఇస్తావు చెప్పు డబ్బులు అంటే. ఈ నేరాల వెనకున్న కారణం ఏంటంటే మనిషి దేవుడిని మర్చిపోయాడు. దేవుడా ఈ నేను చంపేస్తే దేవుడు నాకు ఏదో శిక్ష వేస్తాడా? ఎక్కడున్నాడు దేవుడు? రమ్మని చూసుకుంటాను, నా కత్తి ఆయన వైపు తిప్పుతాను అంటాడు ఒకడు. చూసారంటే ఎలా ఉన్నాడు దేవుడు అంటే? దేవుడు వైపు కూడా కత్తి తిప్పేస్తాడట. బాబ్బా, దేవుడు ఎలా అర్థమయ్యాడు చూడండి మనిషికి. వారు నన్ను మర్చిపోయి నరహత్య చేయుటకే లంచము పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 13 నీవు పుచ్చుకొని అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను. చేతులు చరుస్తున్నాడట దేవుడు. దేనికి? పబ్బా, ఏమి నేరాలు రా, ఏమి పాపాలు రా, ఏమి పాపపు జీవితం రానిది.
చూడండి తర్వాత, నేను చేతులు చరుచుకొనుచున్నాను. తర్వాత చూడండి అక్కడ 14 వచనం జాగ్రత్తగా రాసుకోండి. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. భయం వేసిందని నాకైతే చదువుతున్నప్పుడు. నువ్వు నేరాలు చేస్తున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికేస్తున్నావు, దేవుడు ఏం చేస్తాడులే అంటున్నావు. ఆ దేవుడు అలాగే చెప్తాడండి, నాకు అవ్వట్లేదండి మారడానికి అంటున్నావు. లేదా 2026లో మారుతానండి, అప్పటి వరకు ఈ పాపాన్ని విడిచిపెట్టలేనండి అంటున్నావు. తప్పులు, నేరాలు, పాపాలు ఏంటో చెప్తాను. మీరు చివరికి వెళ్ళేసరికి నేరాలు పాపాలు ఏంటో చెప్తాను. ఈ చదువుతున్నాడు పాత నిబంధనలు మనమంట అబ్బాబ్బాబ్బా నేను కత్తి ముట్టుకుని చాలా సంవత్సరాలు అయిందండి బాబు, నేను నేరాచలు చేయడం ఏంటి. చాలా మంది ఇలాగుంటారు. ఎస్కేపింగ్ బ్యాచ్ ఉంటుంది. అంటే వాక్యం ఏ రూట్లో చెప్పినా నాకు కాదు, మాకు కాదు, మేము తీసుకోం. అంటే హృదయానికి ఏమండి అందరూ ఇలాగే ఉన్నారండి. మాట చెప్తాను, మీరు నిజం కాదో ఆలోచించండి. నా చిన్ననాడండి ఇప్పటికీ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ వాచ్లను ఉంటాయి. తెలుసా మీకు? వాటర్ ప్రూఫ్ వాచ్ తెలుసా? అంటే అది పెట్టుకుని స్నానం కూడా చేసేయచ్చు అనమాట. మా వాడు సన్నగడి కొనిచ్చానండి ఆ వాచ్ చాలా క్రితం. ఆడు ఏం చేసేవాడు అంటే స్నానం చేసినప్పుడు బాత్రూంలో కూడా అది ఎటుకెళ్ళి స్నానం చేసేవాడు, అలాగే పడుకునేవాడు. ఇంక చేతికే ఉండేది అది. ఆడి ధైర్యం ఏంటి చెప్పండి? స్నానం చేసిన లోపలికి నీళ్ళు వెళ్ళవు గనక, లోపలికి నీరు పోయే అవకాశమే లేదు కనుక నేను ఏం చేసినా దాంతోనే చేసేస్తాను. రైట్. వాటర్ ప్రూఫ్ వాచ్ తెలుసు మనకి. ఈరోజు క్రైస్తవుల హృదయాలన్నీ ఏంటో తెలుసా? వాక్యూమ్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? వాక్యూమ్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? అన్నీ అవుతాయి కానీ వాక్యం ఒక్కటే వెళ్ళదు లోపలికి. అర్థమైందా లేదా? వాటర్ ప్రూఫ్ అంటే వాచ్లోకి వాటర్ వెళ్ళదు. వాక్యం ప్రూఫ్ అంటే హృదయంలోనికి వాక్యం వెళ్ళదు, అన్నీ వెళ్తాయి. నాకు కాదు. ఇగో ఏమంటే చాలా మంది ప్రసంగం చేస్తున్నప్పుడు అండి నవ్వేస్తుంది. ఇతనికి ఎవరి మీదో ఒక పగో కక్ష ఉంటుంది. ఎవడి ప్రసంగి కూడా ఒక మాట అనగానే ఆడి మొహం చూస్తూ ఉంటాడు. నాకు కాదు ఇది ఆడికి. అబ్బా అంటే నువ్వు సూపర్ అన్నమాట. విచిత్రం ఏంటంటే నువ్వు వాక్యం ప్రూఫ్, నాకు కాదు ఆడికి అంటున్నట్టు నువ్వు తీసుకోదాన్ని. అదేంటి అది? తప్పు కదండి, తప్పిది. జీవితాలు మారకపోవడానికి, జాగ్రత్తగా వినండి, జీవితాలు మారకపోవడానికి, జీవితాలు దేవుళ్ళో ఎదగకపోవడానికి ప్రధానమైన తప్పండి ఈ వాక్యం ప్రూఫ్ హృదయాలు. అన్ని సభలకు వెళ్తారు, అన్ని ప్రార్థనకి వెళ్తారు, ఆరాధనలోనే అక్కడే ఉంటారు, కానీ ఒక్కటిగాక ఒక్కటి లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న హృదయాన్ని కదిపి ఇది వద్దురా మానేద్దాం అన్న మనసు తెచ్చుకోరండి. ఎందుకు తెచ్చుకోవట్లేదంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను శిక్ష విధింపబోవు కాలము అంటే ఇప్పుడు నువ్వు తప్పుడుగా బ్రతుకుతున్నా, నేరాలు చేస్తున్నా, పోన్లే మారతాడు అని టైం ఇస్తున్నాడట, కాలం ఇచ్చాడట. ఈ కాలం ఇవ్వటమే మనిషికి పొగరెక్కింది. నేను అరహత్యలు చేస్తున్నాను, నేను దొంగతనాలు చేస్తున్నాను, నేను గుడికి సరిగా రావటం లేదు, దేవుడికి నేను ఏమి ఇవ్వటం లేదు, దేవుడికి ఏ సభ నేను పెట్టను, ఏమిటి నేను కూడా బ్రతికేస్తున్నాను, ఆ సభలు పెడతాను, అతను బ్రతికేస్తాడు, ఏముందండి దేవుడు ఏం చేస్తాడులే అంటున్నాడు. కానీ దేవుడు ఎలా ఎదురు చూస్తున్నాడంటే తప్పులు చేస్తున్న ప్రతిసారి ఇలా చేతులు చరుచుకొని వీడిని వేసేద్దాం అనుకుంటున్నాడు. మళ్ళా అంటున్నాడు పొలి కాలువిద్దాం, నెక్స్ట్ సభ పెట్టిద్దాం ఇంకోటి, ఆ సభలో వాక్యం విని మారతాడేమో. ఇక్కడ చూడండి ఎంత బాగా మాట్లాడాడు దేవుడు. నిజంగానండి, ఒక పక్క నాకు ఆనందం వేసింది, ఒక పక్క భయం వేసిందండి. ఏంటి ఆనందం అంటే నేను శిక్ష విధింపబోవు కాలం అంటే దేవుడు తప్పులు చేస్తానో నీకు టైం ఇస్తున్నాడు, మారతాడు. నేరాలు చేస్తున్న వాళ్ళు మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడండి మాట ఎంత బాగుంటుంది. 14 వచనం, నేను శిక్ష విధింపబోవు కాలమున్న అంటే టైం అయిపోయింది, శిక్షలోకి వచ్చాడు దేవుడు. ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీకు కలదా? నీకుందా? దేవుడు శిక్ష వేస్తే భరించగలిగినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? తర్వాత మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో. సహించునంత బలము నీకుండునా? అబ్బబ్బబ్బా, దేవుడు శిక్షిస్తే తట్టుకునేంత బలం ఉందా?
ఒక్కసారి మన బలం ఏంటో మనకు తెలియాలంటే కరోనా టైంకి వెళ్ళిపోవాలి. సెకండ్ వేవ్కి, కరోనా సెకండ్ వేవ్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎలాగుంది. ఫస్ట్ వేవ్ ఏదో నిమ్మకాయలు తాగి జీడిపప్పులు తిని అలా లాగేం కానీ బండి. సెకండ్ వేవ్ నిమ్మకాయ నీళ్లు పని చేయలేదు, జీడిపప్పు పని లేదు, అస్సలు పిట్టల్లా రాలిపోతున్నారు ప్రజలు, పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పుడు మీ హృదయం ఎలాగుందో నాకు చెప్పాలి. ఎలాగుంది? అలాగ గుండెలు చేతితో పట్టుకుని ఏదోలాగా దేవా ఇదొక్కటి దాటించాయి, నేను నీ కోసం ఎలా బ్రతుకుతానో నువ్వే చూద్దుగాని అన్నారు అందరూ. అనలేదా? హృదయాల్లో బయటికి చెప్పకపోయినా ఇవి ఒక్కటి దాటించే ప్రభా, ఈ ఒక్కటి దాటించే ప్రభా. అసలు అందరూ చచ్చిపోతున్నారంట, గుండె అల్లిపోతుంది నాకు, ఈ ఒక్కసారికి నన్ను దాటించే తర్వాత చూద్దిగా నేను ఎలా బతుకుతాను అన్నారు అందరూ. నోటుతో అనకపోయినా క్రియలతో అన్నారు. ఎలాగ తెలుసండి? నేను చెప్తాను, మీరు చేశారు లేదు మీరు గమనించండి. ఎప్పుడు గుడికి రాని వాళ్ళు కూడానండి గూగుల్ పేలో నాకు 500 పంపించాడండి. అసలు ఎప్పుడు రాడు గుడికి, ఎప్పుడు గుడికి రాడండి. గూగుల్ పేలో 500 పంపించి కింద మ్యాటర్ రాశాడు, అన్నయ్య నన్ను క్షమించండి, మీరు చాలాసార్లు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, గుడికి రాలేకపోతున్నాను, ఈ కానుక తీసుకోండి కొంచెం నా కోసం. అది ఏమర్థమైంది మీకు? లేపేస్తాడేమో బాబోయ్, లేపేస్తాడేమో, నేను కూడా లేచిపోతానేమో అందరితో పాటు. దేవుడు శిక్ష విధిస్తే తట్టుకునేంత బలం ఉందా నీకు? నో. నీకు తెలియదండి, కుటుంబం రోడ్డున పడిపోతుంది. దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వలేదు. చల్లా చెదరైపోతుంది కుటుంబం. తండ్రిని బిడ్డ, బిడ్డను తండ్రి, తల్లిని భర్త చూసుకోలేని రోజులు వస్తాయి తెలుసా? దేవుడి చేతిలో పడితే. చాలా మంది తెలియదు ఇది. అల్ల కల్లోలం కుటుంబం. అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదంటే ఈరోజు మంచి పాఠం చెప్తానండి. నేరస్తుడివా, నెక్స్ట్ ఏముంది పక్కనే, నేరస్థాపకుడివా. ఎలాగుంటావు? ఇదిగో నేరాలు చేసావనుకోండి, ఇదిగో గుండు చేతితో పట్టుకుని ఎలా ఉండాలా, నా టైం ఎప్పుడు వస్తుందో, నన్ను ఎప్పుడు వేసేస్తాడో. దాని నుండి మీరు తప్పించుకోవాలి అంటే ఒక మార్గం చెప్తాను ఈరోజు. దేవుడు మనుషుల్ని ఎలా కోరుకున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటేనంటే నేరాలు చేయాలని కోరుకోలేదండి. ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా నువ్వు బ్రతుకుతూ, జాగ్రత్తగా వినండి, కేవలం నువ్వు బ్రతికితే సరిపోదు, నీ చుట్టూ ఉన్న సమాజం మీద దేవుడి పక్షాన నేరస్థాపన చేసేంత గొప్ప క్యారెక్టర్ అయి ఉండాలి నీది. తెలుసా? తెలియదు ఇది చాలా మందికి. నేను గుడికి వెళ్ళిపోతున్నాను, నేను గుడికి వచ్చేస్తున్నాను. ఎవరికి ఏం చెప్పడం? మళ్ళీ ఈ జీవితాలు ఏం పని చేయవు దేవుడి దగ్గర. చెప్తాను నేను ఈరోజు వాక్యం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు గారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివి నీతిమంతుడివై ఉండుట నేను చూచి తిని. అంటే తరానికి అక్కడక్కడ దేవుడు నీతిమంతులను చూసుకుంటున్నాడు. నో, ఈ తరములో నీవే నా ఎదుట ఎవరివి? నీతిమంతుడివి. నువ్వు ఇప్పుడు నీతిమంతుడుగా ఉన్న నువ్వు అలా ఒంటిగా ఉండిపోవడానికి కుదరదు. నీకు ఒక డ్యూటీ వేస్తాను నా పక్షాన నీతిమంతుడు కనుక. ఏంటది? నువ్వేం చేయాలో తెలుసా? నీ చుట్టూ ఉన్న తరానికి నేనున్నానని చెప్పు. నీ వల్ల నన్ను ఎవడైతే నమ్ముతాడో వాడి కొరకు ఒక వాడని కడతానని చెప్పు. ఆ వాడలోనికి ఎక్కమని చెప్పు. నా పక్షాన నిలబడి ఈ తరం మొత్తానికి నువ్వేం చేయాలి? నేరస్థాపన చేయి.